హాయ్ అండి. కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ శుభోదయం. ఈరోజు మనం గతంలో నిర్వహించినటువంటి టెట్ గణిత పేపర్ విశ్లేషణ గురించి చూద్దాం. క్వశ్చన్ పేపర్ నందలి క్వశ్చన్ని ఒక రెఫరెన్స్గా మాత్రమే తీసుకొని కాన్సెప్ట్ వివరించడం జరిగింది. అందువల్ల వీడియో లెంత్ పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఒక క్వశ్చన్కి ఏ విధమైనటువంటి ఆల్టర్నేట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి దాన్ని మైండ్లో పెట్టుకొని విశ్లేషణ చేస్తూ వీడియోని చూడవలసిందిగా మనవి. అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నాడండి. అతి చిన్న ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్య అనేటువంటిది ముందు మనం ఏంటో తెలుసుకున్నట్లయితే చిన్నదో పెద్దదో మనం తర్వాత తెలుసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, అతి చిన్న ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? 1 మరియు అదే సంఖ్యతో భాగించబడేటువంటి సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటాం. ఏ సంఖ్యలు అయితే 1 మరియు అదే సంఖ్యలతో మాత్రమే భాగించబడతాయో అటువంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ మొట్టమొదటి ప్రధాన సంఖ్య ఏదంటే 2, తర్వాత ప్రధాన సంఖ్య 3, నెక్స్ట్ ప్రధాన సంఖ్య 5, 7. ఇవి మనకి 10 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. ఇక్కడ మీరు 1, 0 ఇచ్చాడండి. ఇవి 2 ప్రధాన సంఖ్యలు కాదు, గుర్తుపెట్టుకోండి. 1 ఎప్పుడూ కూడా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య అంటే ఇంకొక నిర్వచనం ఏంటంటే ఖచ్చితంగా 2 కారణాంకాలు మాత్రమే ఉన్నట్లయితే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు కూడా ఎదురంటే 1 మరియు ద నెంబర్ ఇట్ సెల్ఫ్ సంఖ్య అనమాట, అదే సంఖ్య. కాబట్టి ఇక్కడ 1 గమనించినట్లయితే ఉన్నటువంటి కారణాంకాలు 1, కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు. అటని సంయుక్త సంఖ్య కూడా కాదు. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యని సంయుక్త సంఖ్య అంటాం. సో ఇక్కడ 1కి ఒకే కారణాంకం ఉంటుంది కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అంటాం, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య అంటాం. ఓకేనా? కాబట్టి వీటిలో వచ్చేటువంటి మొట్టమొదటి ప్రధాన సంఖ్య ఏదంటే 2. సో మన ఆన్సర్ వచ్చి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఏంటి? సరి ప్రధాన సంఖ్య ఏది? సరి ప్రధాన సంఖ్య అయినా కూడా 2 మాత్రమే. ఇంకా వచ్చినటువంటి ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్యలు. ఒక 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య అవుతుంది అనమాట. a × 1 = a, దట్ ఈస్ ఈక్వల్ టు 1 × a అయితే అది ఏ ధర్మాన్ని పాటిస్తుందని 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఈ టైప్ ఆఫ్ బిట్ కంపల్సరీ మనకి అడిగేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఈ ధర్మాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి దాన్ని చూద్దాం. ఫస్ట్ ఏ డాట్ సర్కిల్ బి. ఇక్కడ డాట్ సర్కిల్ అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి ప్రక్రియ, అది కూడిక కావచ్చు, తీసివేత కావచ్చు, గుణకారం కావచ్చు, భాహారం కావచ్చు. ఏ ప్రక్రియ అయితే మనం తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ధర్మంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఇది సంకలన సంవృత ధర్మము, సంకలన స్థిత్యంతర ధర్మము, సంకలన సహచర ధర్మము, ఇలా అనమాట. అదే మనం ఇంటూ తీసుకున్నాం అనుకోండి, డాట్ సర్కిల్ ప్లస్ లో ఇంటూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు a × b అవుతుంది. a × b అనేటువంటిది సంవృత ధర్మం. దేని దృష్ట్యా అంటే గుణకారం దృష్ట్యా, కాబట్టి గుణకార సంవృత ధర్మం. అదే డాట్ సర్కిల్ దగ్గర ఇంటూ తీసుకుంటే ఇక్కడ గుణకార స్థిత్యంతర ధర్మం. ఇలా మనం గుర్తించాలి. మరి వాటిని గుర్తించాలంటే ఏం చేయాలంటే, సంవృత ధర్మం అంటే గుర్తుపెట్టుకోండి, 2 ఎలిమెంట్స్ ని తీసుకుంటాం, 2 సంఖ్యలు తీసుకొని ఆ 2 సంఖ్యల్ని మనం ఒక ప్రక్రియ చేస్తాం. 2 సంఖ్యల్ని తీసుకొని మనం కూడినట్లయితే వచ్చేటువంటి ఆన్సర్ మళ్ళీ మనం ఏ సంఖ్యా వ్యవస్థలో అయితే తీసుకున్నామో, ఇక్కడైతే పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం, ఏ సంఖ్యా వ్యవస్థలో అయితే తీసుకున్నామో ఆ సంఖ్యా వ్యవస్థలో ఉన్నిందనుకోండి, అప్పుడు సంవృత ధర్మాన్ని పాటిస్తున్నట్టు. అది ఏ సంవృత ధర్మం? మనం ప్లస్ చేసాం కాబట్టి డాట్ సర్కిల్ ప్లస్ లో సంకలన సంవృత ధర్మాన్ని పాటిస్తున్నట్టు. మరి స్థిత్యంతర ధర్మంగా మనం ఎలా గుర్తించాలి అంటే, అదే డాట్ సర్కిల్ ని రివర్స్ లో చేసినప్పుడు, ఇప్పుడు చూడండి, ఏ డాట్ సర్కిల్ తీసుకున్నాను, దాని రివర్స్ లో బి డాట్ సర్కిల్ ఏ, ఇలా తీసుకున్నప్పుడు అవి 2 ఒకే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నట్టు. మనం తీసుకున్నటువంటి ఆపరేషన్ ప్లస్ తీసుకుంటే సంకలన స్థిత్యంతర ధర్మం, మైనస్ తీసుకుంటే వ్యవకలన స్థిత్యంతర ధర్మం, ఇంటూ తీసుకుంటే గుణకార స్థిత్యంతర ధర్మం, డివైడెడ్ బై తీసుకుంటే భాగహార స్థిత్యంతర ధర్మం. ఇక్కడ ఏ సంఖ్యా వ్యవస్థలో మీరు తీసుకున్నా ప్లస్ డివైడెడ్ బై ప్లస్ ఇంటూ, ఇవి 2 కూడా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఎందుకంటే రివర్స్ చేసి ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో కూడినా, దాన్ని తిప్పించి కూడినా దాని ఆన్సర్ అనేటువంటిది మారదు. అదేవిధంగా గుణకారంలో కూడా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో గుణించినప్పుడు వచ్చే ఆన్సరు, అదే నెంబర్ని రివర్స్లో మనం గుణించినప్పుడు వచ్చే ఆన్సర్స్ మారవు. అవి స్థిత్యంతర ధర్మాన్ని తెలియజేస్తాయి అనమాట. అదే
సబ్ట్రాక్షన్ డివిజన్ తీసుకున్నట్లయితే ఆ ఆన్సర్స్ మారిపోతాయి. ఒక ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్స్తో మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆ మైనస్ అనేది వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ స్థిత్యంతర ధర్మం అనేటువంటిది వ్యవకలనం దృష్ట్యా పాటించదు. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు సంఖ్యల్ని ఒక ఆపరేషన్ చేసినప్పుడు వచ్చిన సంఖ్య మళ్ళీ ఇచ్చిన సంఖ్యా వ్యవస్థలో కనుక ఉన్నట్లయితే అది సమృద్ధ ధర్మంగా గుర్తించండి. అదే రెండు సంఖ్యల్ని రివర్స్ చేసి రాసాం. ఇక్కడ డాట్ సర్కిల్ అనేది ఆపరేషన్ అండి, రివర్స్ చేసి రాసాం. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. ఇటు రివర్స్ చేసి రాసి అవి రెండు సమానంగా వస్తున్నాయంటే అది స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం. స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం. అదే 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి 3 నెంబర్స్ ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది, ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి. ఇలా ఉండి ఇక్కడ చేంజెస్ ఏంటంటే, ఇక్కడ చూడండి బికి సికి బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఏకి బికి బ్రాకెట్ ఉంది. ఇలా జస్ట్ బ్రాకెట్స్ మాత్రమే మారుతోంది అంటే మీరు దాన్ని సహచర ధర్మంగా గుర్తించండి. ఆ సహచర ధర్మం గుర్తించిన తర్వాత మీకు అక్కడ డాట్ సర్కిల్లో ఏం ప్రక్రియ తీసుకున్నాడో గమనించండి. అడిషన్ తీసుకుంటే సంకలన సహచర ధర్మము, మైనస్ తీసుకుంటే వ్యవకలన సహచర ధర్మము, ఇంటూ తీసుకుంటే గుణకార సహచర ధర్మం, డివైడెడ్ బై తీసుకుంటే బాహార సహచర ధర్మంగా గుర్తించండి. సో జస్ట్ సహచర ధర్మం అవునా కాదా అంటే మీకు 3 మూలకాలు ఉండాలి, 3 నెంబర్స్ ఉండాలి. ఆ 3 నెంబర్స్ కూడా ఒకవైపు బికి సికి బ్రాకెట్ ఉంటే ఇంకొక వైపు ఏకి బికి బ్రాకెట్ ఉండాలి. ఇలా ఉంది అంటే అది సహచర ధర్మంగా గుర్తించండి. సో 3 నెంబర్స్ వచ్చేటువంటిది సహచర ధర్మంలోనే పాసిబుల్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ధర్మాలండి ఇవి రెండు కూడాను. ఒకటి తత్సమ ధర్మం, ఇంకొకటి విలోమ ధర్మం. తత్సమ ధర్మం అంటే మనం ఏం గమనించాలంటే, ఏదైనా ఒక నెంబర్ని ఒక ప్రక్రియ చేసినప్పుడు మళ్ళీ మనకు అదే ఆన్సర్ రావాలి. ఇప్పుడు 5 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 5ని నేను ఆపరేషన్ అడిషన్ తీసుకున్నట్లయితే 5ని ఏదో ఒక నెంబర్తో కూడినప్పుడు అదే నెంబర్ని మళ్ళీ 5కి కూడినప్పుడు ఫైనల్ ఆన్సర్ 5 రావాలి. ఇలా వస్తే దాన్ని మనం తత్సమ ధర్మంగా గుర్తించాలి. అది ఏ తత్సమ ధర్మం? ఇక్కడ అడిషన్ చేస్తున్నాం కాబట్టి సంకలన తత్సమ ధర్మం. మరి ఏది వస్తుందండి? ఇక్కడ 0. మనం 0 కూడినప్పుడే కదా, 5కి 0 కూడినప్పుడే మళ్ళీ మనకు వచ్చేటువంటి ఆన్సర్ 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ 0 అనేది తత్సమ మూలకం. అది ఏ తత్సమ మూలకము? మనం సంకలనం చేస్తున్నాం కాబట్టి సంకలన తత్సమం. కాబట్టి ఏ నెంబర్ అయినా సరే తీసుకోండి, సంకలన తత్సమాంశం అంటే 0. అదేవిధంగా గుణకార తత్సమాంశం అంటే 1. ఎందుకంటే ఏ నెంబర్నైనా దేంతో గుణిస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందండి. 5ని 1తో గుణించినప్పుడు మాత్రమే మళ్ళీ 5 వస్తుంది. కాబట్టి ఏ నెంబర్నైనా మళ్ళీ 1తో గుణించినప్పుడు మాత్రమే ఆ నెంబర్ మనకి రిపీట్ అవుతుంది. సో గుణకార తత్సమాంశం అనేది 1, సంకలన తత్సమాంశం 0. అది ఏ నెంబర్ కన్నా అవ్వవచ్చు. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం 1000కి సంకలన తత్సమాంశం ఎంత అంటాడు. సో సంకలన తత్సమాంశం అంటే బ్లెంట్గా 0 పెట్టండి, గుణకార తత్సమాంశం అంటే 1 పెట్టేసేయండి. ఆ నెంబర్ ఎంత అనేటువంటిది మనకి సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విలోమం. విలోమం అనేటువంటిది సంకలన విలోమం, గుణకార విలోమం 2 ఉంటాయి. సంకలన విలోమం అని అడిగితే మీరు గుర్తును మార్చండి. సంకలన విలోమం అని అడిగితే గుర్తు మార్చండి. వాడు ఇచ్చిన నెంబర్ని గమనించాలి. ఇక్కడ విలోమాల్లో ఇచ్చిన నెంబర్ని గమనించాలి. తత్సమాలకైతే ఇచ్చిన నెంబర్ని గమనించాల్సిన అవసరం లేదు. సంకలన తత్సమాంశం అని అడిగితే 0, గుణకార తత్సమాంశం అడిగితే 1. అదే విలోమం అని అడిగాడు అనుకోండి, సంకలన విలోమం అని అడిగితే గుర్తు మార్చండి. అడిషన్ ఉన్నిందా, ప్లస్ గుర్తు ఉన్నటువంటి నెంబర్ ఇచ్చాడా, మైనస్ గుర్తుతో అదే నెంబర్ రాయండి. ఒకవేళ వాడు ఇచ్చింది మైనస్ గుర్తుతో అడిగాడా, గుర్తును మార్చి ప్లస్ గుర్తుతో అదే నెంబర్ రాయండి. ఇది సంకలన విలోమం అవుతుంది. మరి గుణకార విలోమం ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ ది రేషియో. అంటే ఒక భిన్నం కానీ ఒక నెంబర్ కానీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు 10 యొక్క గుణకార విలోమం ఎంత అంటాడు. 10 యొక్క గుణకార విలోమం ఏంటంటే దీన్ని దేంతో గుణిస్తే ఆ గుణకార తత్సమాంశానికి సమానం అవుతుందో చెక్ చేయాలి. గుణకార తత్సమాంశం అనేటువంటిది 1 కాబట్టి 1కి రావాలంటే దేంతో గుణిస్తే 1 వస్తుంది అని. అంటే ఇక్కడ 1/10 ఉన్నప్పుడు మాత్రమే 10 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a అయితే ఈ క్రింది వాటిలో ఏ ధర్మము అని అడిగాడండి. మరి చూడండి అక్కడ a ఇంటూ అన్నాడు, గుణకారం 1తో గుణిస్తున్నాడు, మళ్ళీ మనకు కావాల్సింది ఏనే వస్తుంది. a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు a. ఒక సంఖ్యని మళ్ళీ అదే సంఖ్య వస్తుంది, ఒక ఆపరేషన్ చేసినప్పుడు అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ఇది గుణకార తత్సమాంశం. సో గుణకార తత్సమాంశం అంటానే 1 గుర్తుకొచ్చేయాలి మీకు. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ తత్సమ ధర్మం. వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య
అంటే గుణకార విలోమం లేని అక్కనే సంఖ్య. గుణకార విలోమం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఆ ఇచ్చినటువంటి భిన్నం కావచ్చు, ఇచ్చినటువంటి సంఖ్యని రివర్స్ చేసి రాయడం. రివర్స్ చేసి రాస్తే మనకి అక్కరణీయ సంఖ్య అనేటువంటి గుణకార విలోమం అనేటువంటి తెలుస్తుంది. ఇప్పుడు 200కి గుణకార విలోమం ఏంటంటే ఏం లేదంటే బై 1 ఉన్నట్టు, కాబట్టి దీని గుణకార విలోమం వచ్చి 1/200. సో ఈ విధంగా గుణకార విలోమం కనుక్కుంటాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే చూడండి, 1కి గుణకార విలోమం అంటే ఏం లేదంటే బై 1 ఉన్నట్టు, కాబట్టి 1/-1. కాబట్టి 1కి గుణకార విలోమం వచ్చి -1. 1 గుణకార విలోమం వచ్చి 1. 2024కి గుణకార విలోమం వచ్చి ఏం లేదంటే బై 1, కాబట్టి 1/2024 అనేది దాని యొక్క గుణకార విలోమం. కానీ 0 యొక్క గుణకార విలోమం అంటే ఏం లేదంటే బై 1 ఉన్నట్టు. దీన్ని రివర్స్ చేస్తాం అనుకోండి 1/0. ఎప్పుడు కూడా 0తో భాగాహారం అనేటువంటిది నిర్వచించబడదు. కాబట్టి ది వాల్యూ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఇటువంటిది నిర్వచించబడదు, కాబట్టి దీనికి గుణకార విలోమం అనేటువంటిది ఉండదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ 0. 0కి గుణకార విలోమం అనేటువంటిది ఉండదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళు ధన వాస్తవ సంఖ్యలు అనుకుంటే a + √b × a - √b, ఇది డైరెక్ట్గా +b × a - b ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో ఉంది అని ఐడెంటిఫై చేయాలంటే చూడండి, a b b ఈ విలువలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ తేడా వచ్చి ఒక ప్లస్ వచ్చింది, ఒక మైనస్ వచ్చింది. సో ఇలా ఉంటే మీరు a + b × a - bగా గుర్తించండి. దీని ఫార్ములా వచ్చి a² - b². కాబట్టి ఇక్కడ a² - b² అంటే a అంటే aనే, b అంటే √b. కాబట్టి a² - b² అంటే దీనికి స్క్వేర్ చేస్తాం, a² అవుతుంది, -√b². ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి a² - b ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తుకు రాలేదన్నప్పుడు ఈ రెండు పదాలని లబ్ధం చేయడం, ఏ విధంగా రెండు పదాలను గుణించాలి అనేటువంటిది ఒకసారి చూడండి. a + √b × a - √b, ఇది కదా వాళ్ళు ఇచ్చింది. సో ఇప్పుడు మనం గుణకారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొదటి పదం తీసుకోవాలి, మొత్తాన్ని గుణించాలి, మళ్ళీ రెండో పదం తీసుకొని మొత్తాన్ని గుణించాలి. సో a ఇంటూ ఈ మొత్తం a - √b + √b ఇంటూ రెండో పదం తీసుకున్నాను, మళ్ళీ మొత్తాన్ని గుణిస్తున్నాను, a - √b. ఇప్పుడు ఈ రెండింటిని గుణించాలి, కాబట్టి a × a a² - a × √b అంటే a √b. అదేవిధంగా ఇక్కడ బ్రాకెట్ బయట ఉన్న √bని లోపల ఉన్న ప్రతి పదంతోనూ గుణించాలి, కాబట్టి b × √b × a అంటే a √b -√b × √b అంటే √b². ఇక్కడ -a √b + a √b క్యాన్సిల్, మిగిలింది చూడండి a², ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి -b. సో a² - b ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, f = x such that x అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయితే నెంబర్ ఆఫ్ f అన్నాడు. ఇది సమితులకు సంబంధించినటువంటిది. అంటే ఈ సమితుల్లో ఏ మూలకాలు ఉంటాయి మీరు ముందు ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ f అనేటువంటి ఒక సమితి ఇచ్చాడు, ఆ f అనేటువంటి సమితిలో x అనే ఒక మూలకం ఉందంట. మరి ఆ x ఎలా ఉంది అనేటువంటిది ఫిబ్రవరి 2024లోని నెలలోని తారీఖు అన్నాడు, డేట్ అంటే. కాబట్టి ఫిబ్రవరి 24లో ఏమేమి రోజులు ఉంటాయి అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లీప్ ఇయర్ కాదని మనం చెక్ చేయాలి. ఇచ్చినటువంటి సంఖ్య 4తో భాగించబడుతూ ఉంటే అది ఒక లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మనకందరికీ తెలుసు ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ x విలువ అనేది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఇట్లా 29 రోజుల వరకు ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ మొత్తం ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ f అంటే f అనేటువంటి సమితిలోని మూలకాల సంఖ్య. ఇక్కడ మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయండి? 29. కాబట్టి నెంబర్ ఆఫ్ f is 29 is the right answer. నెక్స్ట్, బొమ్మకారు అమ్మిన వేళ 540 రూపాయలు, దుకాణదారుడికి వచ్చిన లాభం 20% అయితే ఆ బొమ్మకారు కొన్న వెల ఎంత? ఇక్కడ అమ్మిన వెల ఇచ్చినాడు, కొన్న వెల కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే అమ్మిన వెల 540 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చిన లాభము అంటున్నాడు. అంటే కొన్న వెల ఏంటంటే 540 కంటే ఎక్కువగా ఉండాలా, తక్కువగా ఉండాలా? సో లాభం వచ్చింది కాబట్టి 540 రూపాయలకు అమ్మితేనే అతనికి లాభం వచ్చింది. అంటే 540 కంటే తక్కువలో కొనుక్కో ఉంటాడు, అవునా? కాబట్టి కొన్న వెల 540 కంటే తక్కువ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, 540 కంటే ఇది ఎక్కువ ఉంది. సో ఇట్స్ రాంగ్ ఆప్షన్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో మనం చెక్ చేసేటప్పుడు రౌండ్ ఫిగర్ని చెక్ చేయండి. రౌండ్ ఫిగర్లో ఫస్ట్ ఇక్కడ 500 ఉంది. సో 500ని చెక్ చేయండి. 500 రూపాయలు, అతనికి వచ్చిన లాభం ఎంత అండి? 20%. సో 500లో 20% లెక్కేయండి. 20%. సో పర్సెంట్ అంటే 100 కానీ 500కి 20 రూపాయలు అయితే 20% ఎంత? 5 × 20 అంటే 100 రూపాయలు. సో 100 రూపాయలు అతనికి లాభం.
అతను కొన్న వెల ఏమో 500, 100 రూపాయల లాభం వచ్చింది. అంటే అతనికి మొత్తం అమౌంట్ ఎంత వచ్చిండాలా? 600 రూపాయలు వచ్చిండాలి. కానీ మనకు మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందని ఇచ్చాడు? 540 రూపాయలు ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రౌండ్ ఫిగర్ చూడండి, 450 రూపాయలు. సో 450 రూపాయలని 20%, ఎందుకంటే 450 కొన్న వెల కాబట్టి దాంట్లో 20% మనం లెక్కేస్తాం. సో 45 2 90, కాబట్టి 90 రూపాయలు వచ్చిందండి. పర్సెంట్ కాబట్టి బై 100 వేస్తాం. ఈ జీరోస్కి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను 245 మాత్రమే గుణించాను. ఓకేనా? సో 90 రూపాయలు వచ్చింది. సో అసలు 450, మనకు వచ్చినటువంటి లాభం 90 రూపాయలు, 2 యాడ్ చేస్తే 540 రూపాయలు. కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ సరిపోయింది. కాబట్టి 540 అనేది సరిపోయింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ 450. లేదు, దీన్ని మీరు ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, అమ్మిన వెల 540 రూపాయలు, దుకాణదారుడికి వచ్చిన లాభం వచ్చి 20%. అయితే కొన్న వెల ఎంత? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్న వెల వచ్చి 100%, వచ్చిన లాభం 20 కాబట్టి 100 + 20 మొత్తం 120% వచ్చి 540 రూపీస్. అయితే మనం కొన్న వెల కనుక్కోవాలంటే 100% కనుక్కోవాలి. సో 100% ఎంత అన్నప్పుడు 120% 540 కాబట్టి 100% ఎంత అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? 120% 540 రూపీస్ కాబట్టి 1% ఎంత అంటే బై 120. మనకి కావాల్సింది 100% కాబట్టి ఇంటూ 100. ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. 12తో 12 4 48, నెక్స్ట్ రిమైనింగ్ 6 కాబట్టి 60, 12 5 60. సో 45 ఇంటూ 10 అంటే 450 రూపీస్. ఇది 100% 450 రూపీస్ వచ్చింది. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి కొన్న వెల అనమాట. ఓకేనా? సో ఏ మెథడ్ కావాలంటే అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి ఆ మెథడ్ని ఎంచుకోండి. నెక్స్ట్, సాధారణంగా క్రింది వాటిలో దీన్ని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాడు అన్నాడు. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, లాభం అనేటువంటిది గవర్నమెంట్కి మనం ఇవ్వము. ఆ లాభం అనేటువంటిది ఎవరైతే బిజినెస్ చేస్తాడో ఆ లాభాన్ని ఇవ్వడు. కానీ ఇచ్చేది ఏంటంటే అమ్మక పన్ను ఇస్తాడు, వ్యాట్ ఇస్తాడు, జిఎస్టీ ఇస్తాడు. కాబట్టి లాభం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు అన్నాడు. బహుభుజిని తయారు చేయడం సాధ్యం కానటువంటిది 5 పుల్లలు, 4 పుల్లలు, 3 పుల్లలు, 2 పుల్లలు. చూడండి, 5 పుల్లలు ఇస్తే మనకి ఇలా పెంటగాన్ తయారు చేయొచ్చు. 1 2 3 4 5. ఇది ఒక బహుభుజి అండి. దీన్ని పంచభుజి అంటాం. అదే 4 పుల్లలు ఇచ్చినప్పుడు 1 2 3 4, ఇది ఒక చతుర్భుజం. 3 పుల్లలు ఇచ్చినప్పుడు 1 2 3, ఇది ఒక త్రిభుజం. కానీ 2 పుల్లలు ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది, కానీ ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ కాదు. మనకి బహుభుజి అంటానే ఎన్ సైడ్స్ ఉన్నటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్, ఒక సమృద్ధ పటాన్ని మనం బహుభుజి అంటాం. కానీ ఇక్కడ 2 పుల్లలు ఇచ్చినప్పుడు సాధ్యం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అడిగాడు. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, క్రమ బహుభుజి అంటేనే అన్ని భుజాలు సమానంగా కలిగినటువంటి బహుభుజి. ఇప్పుడు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉన్నటువంటి ఒక బహుభుజి. అదే చతుర్భుజం తీసుకుంటే చతుర్భుజంలో 4 భుజాలు కూడా సమానంగా ఉండాలి. ఇట్లా ఉంటే దాన్ని క్రమ బహుభుజి అంటాం. అదే పంచభుజి తీసుకున్నాం అనుకోండి, ఇలా 5 భుజాలు సమానంగా ఉంటే దాన్ని క్రమ పంచభుజి అంటాం. ఇట్లా క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నాడు. అది క్రమ బహుభుజి కావచ్చు, ఏదైనా కావచ్చు. బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలు ఉంటుందండి. ఎందుకంటే ఇది బాహ్య కోణం. ఇప్పుడు త్రిభుజం తీసుకున్నాం, ఇది బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, 3 బాహ్య కోణాలు. అదేవిధంగా చతుర్భుజం తీసుకున్నప్పుడు మనకి ఏర్పడేటువంటి బాహ్య కోణాలు ఏంటంటే 4 బాహ్య కోణాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది చూడండి. త్రిభుజం చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 180 డిగ్రీ ఫామ్ అవుతుంది. టోటల్ యాంగిల్ తీసుకుంటే 180 డిగ్రీ. ఇక్కడ టోటల్ యాంగిల్ 180, ఇక్కడ టోటల్ యాంగిల్ 180. అంటే ఇక్కడ త్రిభుజం తీసుకున్నప్పుడు ఏర్పడిన మొత్తం కోణాలు ఎన్ని? 3 కోణాలు. ఆ 3 కోణాలు కూడా ఒక్కొక్క కోణం ఎంత ఉందంటే 180 డిగ్రీ ఉంది. టోటల్ యాంగిల్ మనం గమనిస్తే, సో టోటల్ యాంగిల్ గమనించినప్పుడు 18 మూల 540. ఇక్కడ అంతర్కోణాలు కొన్ని ఉన్నాయి చూడండి. ఇది ఒక అంతర్కోణం, ఇది అంతర్కోణం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతర్కోణం, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతర్కోణం. అంటే ఇక్కడ మనము 540 అనేది మొత్తం అన్ని కోణాలని యాడ్ చేసేసినాం. మరి ఈ అంతర్కోణాలు తీసేయాలి. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం కూడితే ఎంతండి? 180 డిగ్రీ. సో ఈ 180 డిగ్రీ తీసేస్తే మిగిలింది బాహ్య కోణాల మొత్తం. కాబట్టి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180. కాబట్టి ఆ 180 తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 360 డిగ్రీలు. కాబట్టి
ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు దాని బాహ్య కోణాల మొత్తం 360 వచ్చింది. సో అదేవిధంగా ఏది తీసుకున్నా, ఏ బహుభుజి తీసుకున్నా బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కోణాలకు సంబంధించి ఇచ్చాడు కాబట్టి సో బాహ్య కోణాలు ఇచ్చాడు కాబట్టి బాహ్య కోణమే కాదు అంతర్కోణం కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక బహుభుజి యొక్క అంతర్కోణం లేదా అంతర్కోణాల మొత్తము. సో అంతర్కోణాల మొత్తం అని అడిగితే మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా n-2 × 180 డిగ్రీ. ఇది మనం అంతర్కోణాల మొత్తానికి సూత్రం. కాకపోతే ఒకవేళ మీకు ఆ సూత్రం గుర్తుకు రాలేదనుకోండి, వాడు ఒక బహుభుజి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, ఒక చతుర్భుజం ఇచ్చాడు అనుకుందాం, లేదు ఒక షడ్భుజి ఇచ్చాడు, ఇలా ఒక షడ్భుజి ఇచ్చాడు, మనకి ఈ సూత్రం గుర్తుకు రాలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాడు ఇచ్చినటువంటిది బొమ్మని ఎన్ని త్రిభుజాలుగా మనం విభజించగలమో అన్ని త్రిభుజాలుగా డివైడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చతుర్భుజం నేనేం చేస్తున్నాను అంటే 2 త్రిభుజాలుగా డివైడ్ చేయగలిగాను. ఓకేనా? సో ఇప్పుడు 2 త్రిభుజాలుగా డివైడ్ చేయగలిగాను. ఒక త్రిభుజంలో అంతర్కోణాల మొత్తాన్ని గమనిస్తే 180 డిగ్రీ. ఇక్కడ 2 త్రిభుజాలు కాబట్టి 2 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అంతర్కోణాల మొత్తం 180 × 2 360 డిగ్రీ. అదే షడ్భుజం చూడండి 1 2 3 4 5 6 6 భుజాలు కలిగి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ అంతర్కోణాల మొత్తాన్ని గమనించాలి. కాబట్టి ఈ అంతర్కోణాల మొత్తం ఎంతో కనుక్కోవాలి. ఈ అంతర్కోణాల మొత్తం కావాలంటే నేనేం చెప్తున్నా అంటే ఇచ్చినటువంటి బహుభుజిని ఎన్ని త్రిభుజాలుగా మీరు డివైడ్ చేయగలరో అన్ని త్రిభుజాలుగా డివైడ్ చేయండి. ఇక్కడ చూడండి ఇవి 2 జాయిన్ చేశాను, ఒక త్రిభుజం ఏర్పడింది. మళ్ళీ ఇవి 2 జాయిన్ చేశాను, 2 త్రిభుజాలు ఏర్పడింది. మళ్ళీ ఇవి 2 జాయిన్ చేశాను, 3 4 త్రిభుజాలు ఏర్పడ్డాయి. సో 1 2 3 4 4 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒక త్రిభుజంలో 180 డిగ్రీ కాబట్టి 4 త్రిభుజాల్లో ఏర్పడినటువంటి కోణాల మొత్తం సో 180 × 4 ఓకేనా 720 డిగ్రీ. కాబట్టి ఈ షడ్భుజంలో ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తం ఎంత అంటే 720 డిగ్రీ. సో ఈ విధంగా మీకు ఈ ఫార్ములా గుర్తుకు రాకపోయినా ఆ బొమ్మ వేసుకొని బొమ్మ నుంచి అయినా ఆన్సర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బహుభుజం అనేవ్వనండి బాహ్య కోణము అని అడిగితే 360, అంతర్కోణం అని అడిగితే ఆ త్రిభుజం వేసుకోండి లేదా బహుభుజి వేసుకోండి, దాంట్లో ఎన్ని త్రిభుజాలుగా డివైడ్ చేయగలుగుతామో చెక్ చేయండి, అన్ని ఇంటూ 180 డిగ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం ఏది? భుజాల పొడవులు మాత్రమే అన్నాడు. ఈ మాత్రమే అనేటువంటిది లేకపోతే ఆన్సర్ ఇంకోలా ఉంటుంది. సో ఆ మాత్రం అనేటువంటిది హైలైట్ చేసుకోవాలి. భుజాల పొడవులు మాత్రమే. ఇక్కడ దీర్ఘ చతురస్రంలో భుజాల పొడవులు సమానంగా ఉండవు, ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. చతురస్రంలో భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, సమచతుర్భుజంలో కూడా భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. కైట్లో ఆసన భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. కాబట్టి భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉండేది. ఇక్కడ జనరల్గా మనకు గుర్తొచ్చేది ఏదంటే ఒకటి చతురస్రం, ఇంకొకటి రాంబస్. మామూలుగా ఏ చతుర్భుజం మనం తీసుకున్నా అందులో ఉన్నటువంటి మనం భాగాలు గమనించినట్లయితే ఒకటి భుజాలు, 2 కోణాలు, 3 కర్ణాలు, 4 శీర్షాలు. ఇవి ఏ చతుర్భుజంలో ఉన్నటువంటి భాగాలు. కానీ ఇక్కడ భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉండాలి అన్నాడు. సో భుజాల పొడవులు సమానంగా ఉండేది వచ్చి ఇవి 2. మరి కోణాలు సమానంగా ఉండేది వచ్చి చతురస్రంలో కోణాలు సమానంగా ఉంటాయి, కానీ రాంబస్లో అనేటువంటిది అంటే సమచతుర్భుజంలో కోణాలు సమానంగా ఉండవు. కర్ణాలు చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి, రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు. ఇక శీర్షాలు అనేటువంటివి 4 శీర్షాలు కాబట్టి దీంట్లో పెద్ద కంపారిజన్ లేదు. ఇక్కడ ఈ మూడిట్లో గమనించినట్లయితే భుజాలు మాత్రమే సమానంగా ఉండేది ఏదంటే ఒక రాంబస్లో మాత్రమే. ఈ రాంబస్లో కర్ణాలు వేరుగా ఉంటాయి, కోణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ చతురస్రంలో కోణాలు సమానంగా ఉంటాయి, భుజాలు సమానంగా ఉంటాయి, వాటి యొక్క కర్ణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉండేది అడిగాడు కాబట్టి మనము చూస్ చేయాల్సినటువంటి ఆప్షన్ చతురస్రం, సమచతురస్రం, రాంబస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువు గుండా గీచినటువంటి వ్యాసార్థానికి మధ్య కోణం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఒక వృత్తం, ఇది వృత్తం యొక్క కేంద్రం. మరి స్పర్శరేఖ అంటే ఏంటంటే వృత్తాన్ని ఒక బిందువు దగ్గర తాకుతూ వెళ్తున్న రేఖని స్పర్శరేఖ అంటాం. ఇది ఒక బిందువు అనుకుందాం, దీని దగ్గర టచ్ అవుతూ వెళ్తే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పర్శరేఖ అంటాం. ఎక్కడైతే తాకుతూ వెళ్తుందో దీన్ని స్పర్శ బిందువు అంటాం. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వృత్త కేంద్రం, వృత్త వ్యాసార్థము స్పర్శరేఖకి లంబంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి 90 డిగ్రీ. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో స్పర్శరేఖకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఏంటా చాలా క్వశ్చన్స్ అంటే ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగలిగేటువంటి స్పర్శరేఖల సంఖ్య ఎన్ని అని అడుగుతాడు. అదే వృత్తానికి అంతరంగా ఉన్నటువంటి బిందువు నుండి గీయగలిగే స్పర్శరేఖల సంఖ్య ఎన్ని అంటాడు. అదే వృత్తానికి
వృత్తం పై ఉన్నటువంటి బిందువుల నుంచి గీయగలిగే స్పర్శరేఖల సంఖ్య ఎంత అంటాడు. ఈ 3 సిచ్యువేషన్స్లో వృత్తం బాహ్య బిందువు అంటే వృత్తానికి బయట ఉన్నటువంటి బిందువు నుండి మనం ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అంటే 2 స్పర్శరేఖలు గీయచ్చు. ఇలా ఒకటి, ఇలా ఒకటి, 2 స్పర్శరేఖలు గీయచ్చు. ఇలా 2 స్పర్శరేఖలు గీయచ్చు. ఇది స్పర్శ బిందువు ఒకటి ఏ, ఇంకొకటి బి. మరి వృత్త అంతర్బిందువు నుంచి మనము వృత్తం పైన ఉన్నటువంటి బిందువుతో మనం స్పర్శరేఖను గీయాలనుకుంటే అది ఏం ఏర్పడుతుందంటే ఒక ఛేదన రేఖ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 2. ఫస్ట్ కేసులో వృత్త బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖలు గీయచ్చు. సెకండ్ కేసులో వృత్త అంతర్బిందువు ఉంది కదా, ఆ వృత్త అంతర్బిందువు నుండి మనం కానీ స్పర్శరేఖను గీయడానికి ట్రై చేస్తే అది ఒక ఛేదన రేఖ ఏర్పడుతుంది, స్పర్శరేఖ ఏర్పడదు. కాబట్టి స్పర్శరేఖల సంఖ్య 0. మరి వృత్తం పై ఉన్నటువంటి బిందువు అంటే ఇక్కడ ఉంది చూడండి. వృత్తం పైన ఒక బిందువు తీసుకున్నాను. ఇక్కడ గీయగలిగే స్పర్శరేఖల సంఖ్య ఎంత అంటే 1 అండ్ ఓన్లీ ఒకే ఒక స్పర్శరేఖని మనం గీయగలం అనమాట. సో స్పర్శరేఖకు సంబంధించి ఇలా 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఇప్పుడు వృత్తం ఇచ్చాడు కదా, ఈ వృత్తానికి బాహ్యం నుంచి గీయగలిగే స్పర్శరేఖల సంఖ్య 2 అని తెలుసుకున్నాం. మరి ఆ స్పర్శరేఖల పొడవులు ఎలా ఉంటాయి అంటాడు. అంటే ఇక్కడ మీకు ఇదే క్వశ్చన్ని జామెట్రికల్ ఆల్జీబ్రాలోకి కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎలా అడుగుతాడు అంటే, ఓ అనేటువంటిది ఒక వృత్త కేంద్రము, బాహ్య బిందువు పి నుండి 2 స్పర్శరేఖలు గీయబడ్డాయి. ఒక స్పర్శరేఖ పొడవు x-3, రెండో స్పర్శరేఖ పొడవు 10 యూనిట్లు. అయితే x విలువ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మనకు గుర్తుండాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇది వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగలిగేటువంటి స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ పిఏ బార్ వచ్చి x-3, ఈ పిబి బార్ వచ్చి 10. కాబట్టి అవి 2 సమానంగా ఉండాలంటే x ఎంత ఉండాలంటే 13 ఉండాలి. సో 13 - 3 అంటే 10, అప్పుడు సమానం అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి బిట్ని ఆల్జిబ్రాలోకి కన్వర్ట్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అదే ఒక వృత్తానికి గీయగలిగినటువంటి స్పర్శరేఖలు ఎంతో తెలుసుకున్నాం, వాటి పొడవులు సమానం అని తెలుసుకున్నాం. మరి ఆ పొడవు ఎంత అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది. ఎలా అడుగుతాడంటే, వృత్త కేంద్రం ఓ, ఈ వృత్త కేంద్రం నుండి కొంత యూనిట్ల దూరంలో 5 యూనిట్ల దూరంలో పి అనేటువంటి ఒక బిందువు ఉంది. ఈ పి అనే బిందువు నుండి ఒక స్పర్శరేఖని గీసాము. పి అనేటువంటిది ఒక స్పర్శరేఖ. మరి ఈ వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చి 3 సెంటీమీటర్లు. అయితే స్పర్శరేఖ పొడవు ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మీరు స్పర్శరేఖ పొడవు కనుక్కోవడానికి ఫార్ములా d² - r². స్పర్శరేఖ పొడవు ఫార్ములా ఏంటి? పిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు √d² - r². ఈ ఫార్ములా మీకు గుర్తున్నా లేకపోయినా బొమ్మను చూడండి. ఇక్కడ లాస్ట్ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఇది వ్యాసార్థం, ఇది స్పర్శరేఖ. వీటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 డిగ్రీల కోణం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏర్పడినటువంటిది ఏఓపి అనేటువంటి ఒక త్రిభుజం. అది ఏ రకమైన త్రిభుజం అంటే ఏ దగ్గర 90 డిగ్రీలు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఇది లంబ కోణ త్రిభుజం ఏర్పడింది. సో లంబ కోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి ఇక్కడ భుజాలకు మధ్య సంబంధాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త పైథాగరస్. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. పైథాగరస్ ఏం చెప్పాడు? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కర్ణం ఏంటంటే ఎక్కడైతే 90 డిగ్రీలు ఏర్పడుతుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని కర్ణం అంటాం. ఇక్కడ కర్ణం ఎంత అండి? ఓపి. కాబట్టి ఆ ఓపి ఎంత అంటే 5. సో 5² ఈజ్ ఈక్వల్ టు కర్ణము మీది వర్గం మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి ఒక భుజం వచ్చి 3, కాబట్టి 3². రెండో భుజం ఏదంటే మనం కనుక్కోవాల్సినటువంటి స్పర్శరేఖ పొడవు, కాబట్టి PA². ఇవి సమానంగా ఉండాలి. అంటే 5ను స్క్వేర్ చేస్తే 25, 3ను స్క్వేర్ చేస్తే 9 ప్లస్ PA². సో దీని నుంచి PA² కావాలంటే ఈ 9ని ఎడమ వైపు తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందండి? PA² ఈజ్ ఈక్వల్ టు 25 - 9. 25లో 9 పోతే 16. అది PA². బట్ మనకు కావాల్సింది PA కదా. ఈ స్క్వేర్ ఈ పక్క వస్తే రూట్ అవుతుంది, √16. సో +or-4. ఇక్కడ దూరం కాబట్టి ప్లస్ విలువనే మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఆ స్పర్శరేఖ పొడవు ఎంత అవుతుందంటే 4. లేదు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. d² అంటే 5², 25 - r² అంటే 3² 9. 25లో 9 పోతే 16. 16 యొక్క వర్గములో 4. లేదు ఇంకొక విధంగా పైథాగరస్ త్రికములు అంటాం. పైథాగరస్ త్రికములు 3, 4, 5. నెక్స్ట్ 6, 8,
10. ఇవి పైథాగరస్ త్రికములు. ఇట్లా పైథాగరస్ త్రికములు గుర్తుపెట్టుకున్న 2 భుజాలు మనకి ఇచ్చినప్పుడు మూడో భుజం ఏంటో కనుక్కోవచ్చు ఒక లంబకోణ త్రిభుజంలో. ఇదే కాకుండా ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆ లంబకోణ త్రిభుజంలో మనకు భుజాలు ఇలా కనిపించాయి అనుకోండి, ఒకటి 6 ఒకటి 8 కనిపించిందంటే మూడోది 10 అయి ఉండాలి. లేదు ఒకటి 6 ఇచ్చి 10 ఇచ్చాడంటే మూడో భుజం 8 అయి ఉండాలి. ఈ విధంగా డైరెక్ట్గా చూసిన వెంటనే కూడా మీరు ఆ త్రికాలు గుర్తుపెట్టుకుంటే కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ స్పర్శరేఖకి సంబంధించి అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ కొన్ని టాపిక్స్ని కూడా కట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనుటకు సూత్రం ఏంటి? ఇక్కడ మనకి సూత్రాలు అడిగేటువంటి 3 అండి. ఒకటి అంకమధ్యమం, రెండోది మధ్యగతం, మూడోది బాహుళకం. ఈ మూడిట్లో కూడా ఒకటి వర్గీకృతం, రెండవది అవర్గీకృతం. సో వర్గీకృతము అవర్గీకృతం, దత్తాంశాన్ని వర్గీకృతం అంటే ఒక టేబులర్ ఫామ్లో రాస్తే దాన్ని వర్గీకృతం అంటాం. ఈ కలెక్ట్ చేసినటువంటి దత్తాంశం యాస్ట్రిస్గా అట్లే నోట్ చేసుకుంటే దాన్ని అవర్గీకృత దత్తాంశం అంటాం. సో అవర్గీకృత దత్తాంశంలో మనము అంకమధ్యమాన్ని కనుక్కోవాలంటే దాన్ని సగటు అంటాం, ఎక్స్ బార్తో చూస్తాం. ఇది కనుక్కోవాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఈ సూత్రాన్ని వాడతాం. అదే మధ్యగతాన్ని కనుక్కోవాలంటే అవర్గీకృత దత్తాంశంలో మధ్యగతాన్ని కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని, సో అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో రాసి వాటిలో మిడ్ వాల్యూ, మధ్య విలువని కనుక్కుంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మధ్యగతాన్ని తెలియజేస్తుంది. మరి బాహుళకం ఏంటంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం బాహుళకంగా చెప్తాం. సో ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతా వస్తుందో అదే బాహుళకంగా గుర్తించండి. మరి వర్గీకృత దత్తాంశం అంటే దీనికి మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు వర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమం లేదా సగటు. సో సగటును కనుక్కోవడానికి మనం ఉపయోగించే సూత్రం ఏంటంటే సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అన్న రాయొచ్చు, లేదా సమేషన్ ఎఫ్ఐ అన్న రాయొచ్చు. సో సమేషన్ ఎఫ్ఐ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎన్, అంటే పౌనఃపున్యాల మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. మరి ఇది ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్ మెథడ్లో మనము సగటు కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి ఫార్ములా. మరి విచలన పద్ధతిలో ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇదే విధంగా రాస్తాం, సమేషన్ ఎఫ్ఐ, బట్ ఎక్స్ఐ ప్లేస్లో విచలనాలు తీసుకుంటాం కాబట్టి డీవియేషన్స్ తీసుకుంటాం కాబట్టి అక్కడ డిఐని యూజ్ చేస్తాం. ఎఫ్ఐ డిఐ బై క్యాపిటల్ ఎన్, ఇక్కడ అడిషనల్గా ఇంటూ సి, ఒక ప్రతిపాదిత సగటును మనం తీసుకుంటాం, అక్కడ ఏ ప్లస్, ఇదే ఫార్ములాకి ముందు ఒక ప్లస్ ఏ ఇంటూ ఏ వస్తుంది, ఇది సగటును తెలియజేస్తుంది. ఇది సగటు సూత్రం. ఏ ప్లస్ సమేషన్, ఇక్కడ వాడు యూఏగా రాశాడనమాట, బై సమేషన్ ఎఫ్ఐ ఇంటూ సి అనేది హైట్ ఆఫ్ ది క్లాస్, సి కన్నా రాయొచ్చు, హెచ్ కన్నా రాయొచ్చు, సి ఈక్వల్ టు హెచ్ అనమాట. మరి ఇక్కడ వాడు అడిగింది మధ్యగతానికి కాబట్టి మధ్యగతం సూత్రం చూడండి, ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి, దిస్ అ ఫార్ములా. ఇక్కడ ఈ క్యాపిటల్ ఎఫ్ అనేది సంచిత పౌనఃపున్యాలు అంటాం, దీన్ని సిఎఫ్ అని కూడా అంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా, సి అనేటువంటిది తరగతంత్రం, దాన్ని హెచ్గా కూడా రాస్తాం. కాబట్టి ఇక్కడ మధ్యగతానికి ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కమ్మీ రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాకార కమ్మీలు. కమ్మీ రేఖాచిత్రం అంటే తెలుసు కదండి, బార్ గ్రాఫ్ అంటాం. సో ఇచ్చినటువంటి దత్తాంశం ఒక విలువ ఎంతవరకు వెళ్తోంది అని రిప్రజెంట్ చేస్తూ ఇలా బార్ గ్రాఫ్ని గీస్తాం. ఇలా గీసినటువంటి బార్ గ్రాఫ్లో మనకి రెక్టాంగిల్స్ వస్తాయి, అంటే దీర్ఘచతురస్రాలు వస్తాయి. ఈ దీర్ఘచతురస్రాలు ఏ విధంగా ఉంటాయి అన్నాడు. సో ఏకరీతి వెడల్పులో ఉంటాయా, ఏకరీతి పొడవులో ఉంటాయా, ఏకరీతి ఎత్తులో ఉంటాయా, ఏకరీతి విలువతో ఉంటాయా అని అడిగాడు. ఇక్కడ బార్ గ్రాఫ్ అంటానే మనకు గుర్తుకు రావాల్సింది దీర్ఘచతురస్రాలు. దీర్ఘచతురస్రం అంటే మనకు గుర్తుండేది పొడవు వెడల్పులు. సో పొడవన్నా ఎత్తన్నా ఇక్కడ బార్ గ్రాఫ్లో ఇది ఎత్తన్నా పొడవన్నా ఇదే. మరి వెడల్పు అంటే ఇది అనమాట, ఇక్కడ నుంచి ఇడికి వెడల్పు. ఇక్కడ మీరు బార్స్లో గమనిస్తే ఈ వెడల్పులు సమాన వెడల్పులతో మనం గీస్తాం. కాబట్టి బార్ గ్రాఫ్లో ఒకే వెడల్పులను కలిగి ఉంటాయి, ఏకరీతి వెడల్పుల్లో ఉంటాయన్నమాట. మరి ఈ పొడవు కానీ ఎత్తు కానీ ఇవి రెండు ఒకే వర్డ్స్, పొడవు ఎత్తు అనేటువంటిది ఒకే పదానికి సంబంధించినవి ఇక్కడ. మరి అవి ఎలా ఉంటాయంటే అది దాని యొక్క విలువని మీద డిపెండెంట్ అయి ఉంటాయి. కాబట్టి విలువ మనం ఏ డేటా యొక్క విలువను తీసుకుంటున్నామో ఆ విలువ అయితే పెద్దదైతే ఈ ఎక్కువ పొడవు కలిగిన దీర్ఘచతురస్రం వస్తుంది, ఆ డేటా విలువ తక్కువ అయితే చిన్న దీర్ఘచతురస్రం వస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది పర్టికులర్ ఐటమ్. కానీ ఏ బార్ గ్రాఫ్ తీసుకున్నా వాటి దీర్ఘచతురస్రాల వెడల్పులు సమానంగా ఉంటాయి, కాబట్టి ఏకరీతి వెడల్పులో ఉంటాయనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 అన్నది దేనికి ఉదాహరణ అన్నాడు. సో ఇక్కడ ఒక సింగిల్ నెంబర్ ఇచ్చాడండి, కానీ ఇక్కడ బహుళపది, త్రిపది, ద్విపది, ఏకపది అని ఇచ్చాడు. ఏకపది అంటే ఏంటి? ఒకే ఒక పదం ఉండాలి. ఒకే ఒక బహుపదిలో ఒకే ఒక పదం కలిగి ఉన్నదాన్ని ఏకపది అంటాం. 2 పదాలు ఉంటే ద్విపది అని, 3 పదాలు ఉంటే త్రిపది అని, 3 లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉంటే బహుళపది అంటాం. కాబట్టి ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయండి? ఒకే ఒక పదం ఉంది కాబట్టి ఇది ఏకపది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x + y + z = 0 అయితే x³ + y³ + z³ విలువ ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ సార్లు అడిగినటువంటి, రిపీట్ చేసినటువంటి బిట్ ఇవే. సో డిఎస్సికి కానీ టెట్లో కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇది ఫార్ములా కన్నా గుర్తుపెట్టుకోండి, ఇంకొక విధంగా ఫార్ములా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. x + y + z అనేది 0 అయితే x³ + y³ + z³ = 3xyz. దిస్ ఇస్ ద ఫార్ములా. లేదు దాన్ని ప్రూఫ్ కావాలంటే మీరు డైరెక్ట్గా చేయవచ్చు. x + y, ఈ జెడ్ని రైట్ సైడ్ పంపిస్తాం, -z అవుతుంది. మనకు కావాల్సింది క్యూబ్లో ఉంది కాబట్టి ఇరువైపులా దీన్ని క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఏమవుతుందంటే x + y whole cube = -z whole cube అవుతుంది. ఇది ఇప్పుడు a + b whole cube ఫామ్లో ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేయండి. a³ అంటే x³ b³ అంటే y³ ప్లస్ 3ab అంటే 3xy ఇంటూ a + b అంటే x + y దట్ ఈస్ ఈక్వల్ టు -z³. ఇక్కడ ఈ x + y అనేది ఇక్కడ చూడండి, x + y అనేది దేనికి సమానం అంటే -zకి సమానం. కాబట్టి ఈ x + y తీసేసి -z రాస్తాం. అంటే x³ + y³ ప్లస్ 3xy ఇంటూ -z ఈజ్ ఈక్వల్ టు -z³. సో ఇక్కడ ఈ రెండు గుణిస్తే -3xy అవుతుంది. ఈ -z³ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, x³ + y³ ప్లస్ z³ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ -z 3xy ఇంటూ -z -3xy అది రైట్ సైడ్ సెండ్ చేస్తాం. సో ప్లస్ 3xyz దిస్ అ ఫార్ములా. సో మీరు ఈ ఫార్ములాని డిరైవ్ చేయడం అనేటువంటిది జస్ట్ తెలుసుకోండి, బట్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎందుకంటే టైం అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి x + y + z = 0 అయితే వాటిని క్యూబ్ చేసి వాటి మొత్తాలను కనుక్కునేటువంటి విలువ ఏమవుతుందంటే 3xyzకి ఈక్వల్ అవుతుంది. ఇది మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అడిగాడు కాబట్టి సరిపోతుందండి 3xyz అని. కొన్ని క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడంటే దీన్ని ప్రాబ్లం అడుగుతాడు. సో ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే ఈ కండిషన్ ఇవ్వడు. ఎలా అడుగుతాడు? 50³ ప్లస్ -200 whole cube ప్లస్ 150 whole cube విలువ ఎంత అంటాడు. ఇప్పుడు ఈ లెక్కను చూసినప్పుడు ఈ కండిషన్ ఏమి ఉండదు, జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది, దీని విలువ ఎంత ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే చూస్తాను తెలుస్తుంది, ఇది 3 సార్లు గుణించాలి, ఇది 3 సార్లు గుణించాలి, ఇది 3 సార్లు గుణించాలి, వచ్చిన మొత్తాన్ని కూడాలి, ఆన్సర్ వస్తుందని తెలుస్తుంది. బట్ అంత లెంతీ ప్రాబ్లం చేసే ముందుకే మనకి ఇచ్చినటువంటి టైం సరిపోదు. అలాంటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా బేస్డ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఈ ఫార్ములా ఎప్పుడు a³ + b³ + c³ ఆర్ x³ + y³ + z³ = 3xyz. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే దిస్ ఇస్ ద కండిషన్. x + y + z అనేది 0 అవ్వాలి. ఇక్కడ ఇది x అండి 50, ఇది -200, ఇది +150. ఈ 3 0 అవుతున్నాయి చూడండి. 50 + 200 అంటే -200 ప్లస్ 150. ఈ 3 కూడినట్లయితే 0కి ఈక్వల్ అవుతుందో లేదు చూడండి. 200 - 200 0. అంటే ఈ x + y + z = 0 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయాలా? 3xyz అంటే 3 × 50 ఇంటూ -200 ఇంటూ 150. దీన్ని గుణిస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే x + y + z = 0 అయితే వాటి గణాల మొత్తం ఏమవుతుందంటే 3xyz అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గ సమీకరణం ax² + bx + c = 0కి కల్పిత మూలాలు పొందాలంటే, కల్పిత మూలాలంటే ఇక్కడ ఇది విచక్షణ తెలియజేస్తుందమ్మా. విచక్షణ అనేది డెల్టా = b² - 4ac. ఎప్పుడు కూడా ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి ఆ వర్గ సమీకరణం యొక్క స్వభావాన్ని మనం కనుక్కోవాల్సి వస్తే, స్వభావం నేచర్ అంటాం. సో ఈ స్వభావం ఏం తెలియజేస్తుందంటే ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలను తెలియజేస్తుంది. మూలాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, ఆ మూలాలు మూలాలు అనేటువంటి వాస్తవ సంఖ్యలు వస్తాయా, లేకపోతే సమానంగా ఉన్నాయా, అసమానంగా ఉన్నాయా, కల్పిత సంఖ్యలు వస్తాయా అనేది తెలియజేసేది ఈ విచక్షణి డెల్టా. ఇది విచక్షణి అంటాం. సో ఆ డెల్టా ఫార్ములా ఏంటంటే b² - 4ac. ఈ b² - 4ac అనేటువంటి విలువ
0 అయిందనుకోండి, మనకు వచ్చేటువంటి వర్గ సమీకరణం అంటేనే 2 మూలాలు ఉంటాయన్న. దానికి పవర్ ఘాతాంకం 2 ఉంది కాబట్టి దీనికి గరిష్ట పరిమాణం 2. పరిమాణం 2 అయితే దానికి వచ్చేటువంటి మూలాల సంఖ్య 2. అదే పరిమాణం 3 అయిందనుకోండి, దానికి 3 మూలాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ మూలాలనే శూన్యాల సంఖ్య అని కూడా అంటాం. సో ఇక్కడ వర్గ సమాసం కాబట్టి దీనికి 2 మూలాలు ఉంటాయి. ఆ 2 మూలాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు ఈ విచక్షణ 0 అయినప్పుడు b² - 4ac 0 అవుతుందంటే ఆ మూలాలు అనేటువంటివి సమానంగా ఉంటాయి, వాస్తవ సంఖ్యలు అయి ఉంటాయి. కాబట్టి అవి వాస్తవ సంఖ్యలు మరియు సమానం ఎప్పుడు b² - 4ac = 0 అయితే. నెక్స్ట్ ఛాన్స్ ఒక విలువ మనం కనుక్కుంటే అయితే 0 అన్న అవ్వాలి, లేకపోతే 0 కంటే పెద్దదన్న అవ్వాలి, లేకపోతే 0 కంటే చిన్నదన్న అవ్వాలి. సో 0 అయితే ఆ మూలాలు సమానంగా ఉంటాయి. మరి 0 కంటే పెద్దది అంటే ప్లస్ విలువ >0. ఈ b² - 4ac అనేటువంటిది >0 వచ్చింది అనుకోండి, 0 కంటే పెద్దది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మూలాలు అనేటివి అసమానము. అసమానము కానీ వాస్తవ సంఖ్యలు అవుతాయి. మూలాలు అసమానం అవుతాయి, వాస్తవ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ ఛాన్స్ అది <0, 0 కంటే తక్కువ రావడం. సో <0 అంటే b² - 4ac వచ్చి <0, 0 కంటే తక్కువ రావడం అంటే మైనస్ విలువ రావడం. ఇలా మైనస్ విలువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మూలాలు ఎలా ఉంటాయంటే కల్పిత సంఖ్యలు. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, b² - 4ac <0. ఓకేనా. నెక్స్ట్ అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రము. ఈ సంపూర్ణ తల వైశాల్యాలు, ప్రకతల వైశాల్యాలు సంబంధించి ఒక మెన్స్ట్రేషన్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్ధగోళం అన్నాడు కాబట్టి మీకు ముందు గోళం అంటే ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇది గోళం, ఇది గోళం యొక్క నాబ్ కేంద్రం. వృత్తానికి కూడా అలానే గీస్తాం కాబట్టి గోళం రిప్రజెంట్ చేసేటప్పుడు దాని ముందు తలం కూడా గీయడం కోసం మధ్యలో ఇలా గీస్తే అది ముందు తలాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట. ఇది గోళం యొక్క వ్యాసార్థం. అర్ధగోళం అంటే ఈ గోళంలో సగభాగాన్ని అర్ధగోళము అంటాం. అంటే ఇలా ఉంటుంది, ఇది అర్ధగోళం. సో గోళాన్ని మనం కట్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే పై భాగంలో ఒక వృత్తాకారం ఏర్పడుతుంది. ఒక నిమ్మకాయని కట్ చేశారనుకోండి, నిమ్మకాయ అనేటువంటిది గోళంగా తీసుకుంటే ఆ నిమ్మకాయని కట్ చేస్తే మనకి అర్ధగోళం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గోళానికి ప్రకతల వైశాల్యం అని కానీ సంపూర్ణ తల వైశాల్యం అన్నా ఉపరితల వైశాల్యం అన్నా అంతా ఒకటే. గోళానికి ఒకే ఒక తలం ఉంటుంది. అదే క్యూబాయిడ్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, దీర్ఘగణం కానీ సమగణం కానీ తీసుకున్నాం అనుకోండి, అది భూతలం అని, పైతలం అని, ప్రకతలాలు 4 తలాలు అనేసి డిఫరెన్షియేషన్స్ ఉంటుంది. కాబట్టి ప్రకతలాలు 4, భూతలం 1, పైతలం 1, మొత్తం 6 తలాలు మొత్తాన్ని కలిపితే ఏర్పడేది సంపూర్ణ తలం. కాబట్టి మనం ఎంచుకున్నటువంటి ఆబ్జెక్ట్ని బట్టి, వస్తువుని బట్టి దానికి ప్రకతలాలు ఉన్నాయా, సంపూర్ణ తలాలు ఉన్నాయా అనేటువంటిది మన యొక్క సంపూర్ణ తల వైశాల్యం అన్న ప్రకతల వైశాల్యం అన్న ఒకటే కాబట్టి అది 4 వృత్త వైశాల్యాలకు సమానం అవుతుందమ్మా. మరి అర్ధగోళం అన్నప్పుడు దాన్ని కట్ చేస్తాం కాబట్టి అది 2πr²కి సమానం. కానీ ఇక్కడ వాడు ఏమడిగాడంటే అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడిగాడు. సో అర్ధగోళం సంపూర్ణ తల వైశాల్యం అడిగితే ఈ సైడ్లో వస్తుంది చూస్తారా, కట్ చేసిన తర్వాత పైన వచ్చేటువంటి భాగము ఇది ప్రకతల వైశాల్యం తెలియజేస్తుంది. ఇక్కడ వృత్తాకార భాగం ఉంది కదా, ఇది భూతల వైశాల్యం తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఈ అర్ధగోళానికి సంపూర్ణ తల వైశాల్యం అన్నాడు కాబట్టి ఈ ప్రకతల వైశాల్యము ప్లస్ ఈ భూతల వైశాల్యం కూడాలి. భూమి ఇక్కడ వృత్తాకారంలో ఉంది కాబట్టి దాని వైశాల్యం πr². కాబట్టి అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటే 3πr². ఓకేనా. అదే గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడిగితే 4πr². అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడిగితే దాంట్లో సగం కదా అనేసి 2πr² చూస్ చేయబాకండి. దాన్ని అర్ధగోళం కట్ చేసినప్పుడు దాని సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే ఒక వృత్తం ఏర్పడుతుంది, ఆ వృత్త వైశాల్యాన్ని కూడా మనం యాడ్ చేయాలి. కాబట్టి 3πr² ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇదే అర్ధగోళం ఇచ్చి దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగితే అప్పుడు 2πr² చూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వైశాల్యం 240 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకదాని పొడవు 16 అయితే రెండవ కర్ణం ఎంత? సో ఇక్కడ మీకు రాంబస్ వైశాల్యాన్ని సూత్రం గమనించండి. రాంబస్ వైశాల్యం సూత్రం ఏంటంటే A = ½ d1 × d2. కర్ణాల లబ్దంలో సగం ఉంటుంది. ఇది రాంబస్, ఇలా ఉంటుంది మా రాంబస్. సో ABCD అనేటువంటిది ఒక రాంబస్ అనుకుందాం. ఈ రాంబస్లో కర్ణాలు ఇదొక కర్ణం, ఇదొక కర్ణం. ఈ 2 కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. రాంబస్లో 2 కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కర్ణాల్లో ఒక కర్ణం ఇచ్చేస్తున్నాడు 16 అని, రెండవ కర్ణం పొడవు ఎంత కనుక్కోమన్నాడు, వైశాల్యం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే d1 d2 అంటే మొదటి కర్ణం 16, రెండవ కర్ణం ఎంతో తెలియదు, by 2 చేస్తే
అది ఎంతకి ఈక్వల్ అవ్వాలంటే 240కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 2 1 2 8 16. మరి ఇక్కడ కావాల్సిన విలువ కావాలి అంటే ఇవి రెండు క్యాన్సిల్ చేస్తాం. 8 1 8 3 24 కాబట్టి 30. సో 30 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది అనమాట ఆ రెండవ కర్ణం అనేటువంటిది. 13 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత? సో లంబకోణ త్రిభుజంలో ఎప్పుడు కూడా పెద్దదిగా ఏ భుజం ఉంటుందంటే కర్ణం ఉంటుంది. ఇవి రెండు చిన్న భుజాలు అంటే కర్ణం మాత్రమే పెద్ద భుజం. కాబట్టి ఇది 13 సెంటీమీటర్లు. మరి 13 సెంటీమీటర్లు అయితే మిగతా రెండు భుజాలు, ఒకటి 12 ఇంకొకటి 5. మరి దీని వైశాల్యం కావాలంటే చూడండి, త్రిభుజ వైశాల్యం సూత్రం అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ హాఫ్ ఇంటూ భూమి ఏది, ఇది ఈ 12 సెంటీమీటర్లు అనేది భూమి, ఈ 5 సెంటీమీటర్లు అనేది ఎత్తు. కాబట్టి భూమి వచ్చి 12 ఇంటూ 5. సో 12 5 60 బై 2 అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్స్, లేదా 2 6 6 12 6 5 30. కాబట్టి 30 సెంటీమీటర్ స్క్వేర్స్ అనేటువంటిది ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి 13 అనేది ఎందుకు గుర్తించినామంటే, ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే భూమి ఇంటి ఎత్తు కావాలి కదా, ఆ భూమిని ఎత్తును గుర్తించడం కోసము ఈ 13 సెంటీమీటర్లు అనేది కర్ణంగా ఇచ్చాడు. సో కర్ణాన్ని ఐడెంటిఫై చేస్తే చాలు ఆటోమేటిక్గా భూమి ఎత్తు తెలుస్తుంది. సో ఈ రెండింటిని గుణించామా, దాంట్లో సగం తీసుకున్నాము. 12 5 60, దాంట్లో సగం వచ్చి 30. కాబట్టి దాని వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పేక ముక్క కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయడానికి సంభావ్యత ఎంత? ఇది కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ పేక ముక్క కట్టలు ఏవేవి ఎన్ని ఉంటాయి అనేటువంటిది ఒక ఐడియా ఉండాలి. సో ఒకసారి చూడండి, మొత్తం పేక ముక్క కట్టలో 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి 26, ఇంకొకటి 26. అవి ఏవిరంటే ఒకటి రెడ్ కలర్ కార్డ్స్, ఇంకొకటి బ్లాక్ కలర్ కార్డ్స్. అంటే రెడ్ కార్డ్స్ 26 కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ 26 కార్డ్స్ ఉంటాయి. ఈ రెడ్ కార్డ్స్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి డైమండ్, రెండవది ఆటిన్. ఇవి రెడ్ కార్డ్స్. బ్లాక్ కార్డ్స్ వచ్చి మళ్ళీ ఇవి రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి క్లావెర్ ఇలా ఉంటుంది, ఇంకొకటి స్పేడ్ ఇలా ఉంటుంది. సో 26ని రెండుగా డివైడ్ చేయడం అంటే డైమండ్ 13 కార్డ్స్ ఉంటాయి, ఆటిన్ 13 కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ క్లావెర్ 13 కార్డ్స్ ఉంటాయి, స్పేడ్స్ 13 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో ఈ డైమండ్లో ఫస్ట్ ఏ 2 3 4 ఇట్లా 10 వరకు వచ్చిన తర్వాత జాకీ, క్వీన్, కింగ్. సేమ్ ప్రాసెస్ ప్రతి దాంట్లోనూ ఉంటుందండి. ఓకేనా? సో ఇది ఆస్ నుంచి కింగ్ వరకు. మళ్ళీ ఇక్కడ సేమ్ జాకీ, క్వీన్, కింగ్. సేమ్ ప్రతి దాంట్లోనూ ఇలానే ఉంటాయి. ఆస్, జాకీ, క్వీన్, కింగ్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీరు సంభావ్యత కనుక్కోవాలంటే ఏ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు గుర్తించగలిగితేనే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో సంభావ్యతని మనం గుర్తించగలుగుతాం. సో ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి చూడండి, రెడ్ కింగ్ అన్నాడు, ఎరుపు రంగు రాజును గుర్తించండి అనేసి. సో ఇక్కడ ఎరుపు రంగు రాజు అంటేనే ఎరుపు రంగు రాజులు ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. సంభావ్యత అంటేనే మీరు గుర్తించాల్సింది ఏంటంటే మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని. ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేస్తున్నామంటే, ఒక ప్రయోగం మనం చేస్తున్నామంటే ఆ ప్రయోగంలో ఏమేమి ఛాన్సెస్ మనకి పాసిబుల్ అవుట్కమ్స్గా వస్తాయి, రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి గుర్తించాలి. దాంట్లో మనకి ఫేవరబుల్ అవుట్కమ్, వాడి క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నాడో ఆ క్వశ్చన్నే మనం ఫేవరబుల్ అవుట్కమ్గా తీసుకుంటాం. అంటే జస్ట్ ఇట్స్ ఎ గేమ్. ఈ గేమ్లో మీరు ఒక ప్యాక్ ముక్క కట్టు ఉంది, మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ప్యాక్ ముక్క కట్టుని షఫల్ చేశారు, షఫల్ చేసి ఒక కార్డు తీశారు. రే ఏ కార్డు వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి, మీ ఫ్రెండ్ ముందు కోరుకుంటాడు కదా, ఆ కోరుకున్నటువంటిదే ఇక్కడ క్వశ్చన్గా మీరు భావించండి. అంటే లేదు, మీరు కోరుకుంటారు కదా, మీరు ఏదైతే కోరుకుంటారో అదే మనకి ఫేవరబుల్ అవుట్కమ్. అంటే మనం కోరుకున్నటువంటిది వస్తే మనం గెలుస్తాం, లేకపోతే మనం ఓడిపోతాం. కాబట్టి మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్. ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్నే మీరే ఫీల్ అయ్యి మీరే వాడు అడిగినటువంటి దాన్ని మీరు కోరుకున్నట్టుగా భావించండి. ఇక్కడ ఎరుపు రంగు రాజు అని ఇచ్చాడు కదా, అంటే ఎరుపు రంగు రాజును మీరు కోరుకున్నారు అని అర్థం. మరి ఎరుపు రంగు రాజును మీరు కోరుకున్నారు కాబట్టి షఫల్ చేసిన కార్డులో నుంచి ఏదొస్తే మీరు గెలుస్తారు, ఎరుపు రంగు కార్డు. మరి అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తే మీరు గెలిచేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో గుర్తించండి. ఎరుపు రంగు కార్డులు చూడండి, ఇవి 2 కదా, ఈ పక్క ఉన్నవి రెడ్ కార్డ్స్. సో రెడ్ కింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 2. కాబట్టి పాసిబుల్ అవుట్కమ్స్ 2. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈ 52 కార్డులో నుంచి, ఈ మొత్తం 52 కార్డులో నుంచి ఏదన్నా రావచ్చు. కాబట్టి మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ 52. కాబట్టి ఇక్కడ సంభావ్యత ఎంత అంటే 2/52. కాబట్టి 2 1 2 26. కాబట్టి 1/26 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ దీని మీద క్వశ్చన్స్ మీకు ఇంకా డిఫరెంట్గా అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం ఆస్ కార్డ్ రావడానికి సంభావ్యత ఎంత అని అడగచ్చు. ఇవి ఆస్ కార్డ్స్. ఏముంది చూసారా, ఇవి ఆస్ కార్డ్స్. ఈ ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 4 ఆస్ కార్డ్స్ ఉంటాయి. దాంట్లో రెడ్ ఆస్ కార్డ్స్ అన్నాడు అనుకోండి 2 ఉంటాయి,
బ్లాక్ ఆస్కార్డ్లు అంటే అవి కూడా 2 ఉంటాయి. వీటిని ఆస్కార్డ్స్ అంటాం. మళ్ళీ ఇక్కడ 2 నుంచి 10 వరకు ఉన్నాయి చూసారా, ఇవి నెంబర్ కార్డ్స్ అండి, సంఖ్యా కార్డులు అంటాం. కాబట్టి ఈ సంఖ్యా కార్డులు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి కాబట్టి 4 9ల 36 సంఖ్యా కార్డులు ఉంటాయి. 4 ఆస్ కార్డులు, 36 సంఖ్యా కార్డులు. నెక్స్ట్ ఈ జాకీ, క్వీన్, కింగ్ ఈ 3 ఉన్నాయి కదా, ఇవి ఈ కార్డులు కనుక గమనిస్తే దాని మీద ముఖం ఉంటుంది, ఫేస్ ఉంటుంది. సో ఫేస్ ఉంటుంది కాబట్టి వీటిని ఫేస్ కార్డ్ అంటాం, లేదా ముఖ కార్డులు అంటాం. ఫేస్ కార్డ్స్ ఆర్ ముఖ కార్డులు అంటాం. కాబట్టి ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, 4 3 12, మొత్తం 52 కార్డులు అనమాట. సో ఏది అడిగితే అది మీరు కోరుకున్నట్టుగా భావించండి. అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. అవి మనకి అనుకూల సంభావితం అవుతుంది, అనుకూల పర్యవసానాలు మొత్తం అవుతుంది, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ డివైడ్ చేస్తే మనకి ప్రాబిలిటీ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. కాబట్టి మనకు వచ్చేటువంటి సంభావ్యత 1/26. నెక్స్ట్ క్వశ్చన్. -4,0 డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -4,0 అండ్ 6,0 ఈస్ అన్నాడు. సో 2 బిందువులు ఇచ్చి వాటి మధ్య దూరం అడిగాడు. 2 బిందువులు ఇచ్చి మధ్య దూరం అడిగినప్పుడు ఒక నిరూపకం 0 అయిపోయింది చూడండి. ఇక్కడ y నిరూపకాలు 0 అయిపోయినాయి. ఎప్పుడైతే ఇలా y నిరూపకాలు కానీ లేదా x నిరూపకాలు కానీ ఒక నిరూపకాలు 0 అయిపోతే మీరు వాటి మధ్య దూరం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఏవైతే ఇచ్చినాడో వాటి డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది. అంటే 6 - -4. సో -4 వచ్చింది కాబట్టి ఇక్కడ +4 అవుతుందండి. 6 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి, x నిరూపకాలు 0 ఇచ్చేస్తున్నాడు అనుకోండి, 0,3 0,7 వీటి మధ్య దూరం ఎంత అనేసి అడిగాడు అనుకోండి. ఇక్కడ x నిరూపకాలు 0 అయిపోయాయి కదా, కాబట్టి y నిరూపకాల డిఫరెన్స్ 7 - 3. సో 7 - 3 ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. వాటి మధ్య దూరం 4 యూనిట్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిందువులు 5,2 4,7 7,-4 శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం అడిగాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాడు త్రిభుజం వైశాల్యం అడిగాడు కాబట్టి త్రిభుజం నోట్ చేసుకోండి. శీర్షాలు ఇచ్చాడు కాబట్టి ఆ శీర్షాలను గుర్తించండి. 5,2 4,7 7,-4. ఇప్పుడు ఏం చేయాలంటే త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ x నిరూపకం 5. ఈ x నిరూపకాన్ని దేంతో మీరు గుణించాలంటే ఒక రొటేషన్లో తీసుకోండి. ఇది x నిరూపకం పైనుండి తీసుకున్నాం కదా, ఈ రెండింటి డిఫరెన్స్ y నిరూపకాల్లో డిఫరెన్స్ తీసుకోండి. y నిరూపకాల్లో డిఫరెన్స్ ఇక్కడ ఈ మొదటి బిందువులో x నిరూపకం తీసుకున్నాం కాబట్టి అది తప్ప మిగిలిన 2 బిందువులో ఉన్నటువంటి y నిరూపకాల్లో తేడా తీసుకోవాలి. 7 -4 అంటే 7 + 4 అవుతుంది 11. నెక్స్ట్ నిరూపకం, నెక్స్ట్ శీర్షం 4. నెక్స్ట్ శీర్షంలో x నిరూపకం 4 కాబట్టి ఈ 4 వదిలేసి ఈ రెండిట్లో ఉన్నటువంటి y నిరూపకాల తేడా. ఇక్కడ y నిరూపకం -4, ఇక్కడ y నిరూపకం 2. -4 -2 -6. నెక్స్ట్ మూడవ శీర్షంలో x నిరూపకం 7. సో 7 ఇంటూ ఈ మూడో శీర్షంలో x నిరూపకం తీసుకున్నాం కాబట్టి మూడో శీర్షాన్ని వదిలేసి మిగిలిన 2 శీర్షాల్లో y నిరూపకాల తేడా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. 2 - 7, 2లో 7 పోతే -5. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. 5 11 55, 4 6 24, మైనస్ ఉంది కాబట్టి -24, 7 5 35, మైనస్ ఉంది కాబట్టి -35. ఇప్పుడు ఇవి రెండు ఒకే గుర్తులను కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడతాం. అంటే 55, ఇవి రెండు కూడితే -59. ఇప్పుడు ఇవి రెండు ప్లస్ ఒక మైనస్ వచ్చింది కాబట్టి తీసేస్తాం -4. వైశాల్యం ఎప్పుడు కూడా ప్లస్లో ఉండాలి కాబట్టి మైనస్ వచ్చినా మనం దాన్ని ప్లస్గా కన్సిడర్ చేస్తాం. అంటే 4 వచ్చిన దానికి హాఫ్ తీసుకోండి, ఎందుకంటే మన ఫార్ములాలో హాఫ్ మాడ్యులస్ x1 ఇలా వస్తుంది కాబట్టి వచ్చిన దానికి హాఫ్ తీసుకోండి. 2 1 2 2 కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 2 చదరపు యూనిట్లు. ఓకేనా. సో బొమ్మలో రొటేట్ చేసుకోండి, ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయడం ఇవంతా కూడా లేట్ అవుతుంది కాబట్టి బొమ్మను తీసుకోండి. బొమ్మలో ఫస్ట్ శీర్షంలో x నిరూపకం రాసుకున్నాం కాబట్టి రెండవ శీర్షం మూడవ శీర్షంలో y నిరూపకాల తేడా 7 -4 కాబట్టి 11. సెకండ్ టైం మళ్ళా రెండవ శీర్షంలో x నిరూపకం తీసుకున్నాం కాబట్టి మూడవ శీర్షము నెక్స్ట్ శీర్షాలు ఏదైతే తీసుకుంటామో అది వదిలేసి మిగతా 2 శీర్షాల్లో y నిరూపకాల తేడా తీసుకోండి, మొత్తం కూడండి, వచ్చిన దాంట్లో బై 2 చేయండి, త్రిభుజ వైశాల్యం తెలుస్తుంది. ఏబీసీ త్రిభుజంలో అంతర్గత కోణాలు అయితే sin b + c/2 ఎంత అన్నాడు. సో ఏబీసీ త్రిభుజం, ఒక త్రిభుజం ఏబీసీ తీసుకున్నాం, దీంట్లో అంతర్గత కోణాలు అనమాట. ఏబీసీలో అంతర్గత కోణాలు ఏబీసీ, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అయితే sin of b + c/2 ఎంత అన్నాడు.
అంతర్గత కోణాలంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు. కాబట్టి A + B + C = 180 డిగ్రీలు. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన దానికి B + C/2 ఉంది చూడండి. sin of B + C/2. అందుకని ఈ మొత్తాన్ని బై 2 చేస్తాం. అందులో B + C కావాలి కాబట్టి B + Cని ఇటువైపు ఉంచండి. ఈ Aని కుడివైపు పంపించేస్తాం. అంటే B + C = 180 - A. ఇక్కడ B + C/2 ఉంది కాబట్టి ఇరువైపులా 2తో భాగారం చేద్దాం. అంటే B + C/2 = 180/2 అంటే 90 - A/2. మనం కనుక్కోవాల్సిన దాంట్లో సైన్ ఉంది కాబట్టి ఇరువైపులా సైన్ రాద్దాం. అంటే sin of B + C/2 = sin of 90 - A/2. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 90 - A/2 అంటే sin 90 - θ. sin 90 - θ. సో ఇక్కడ sin 90 - θ 90 దగ్గర త్రికోణమితి నిష్పత్తులు మారుతాయండి. 90 దగ్గర 270 డిగ్రీస్ దగ్గర ప్రతి త్రికోణమితి నిష్పత్తి మారుతుంది. ఎలా మారుతుందంటే సైన్ వచ్చి కాస్గా మారుతుంది. ఒకవేళ కాస్ ఉంటే సైన్గా మారుతుంది. ట్యాన్ ఉంటే కాట్గా మారుతుంది. కాట్ ఉంటే ట్యాన్గా మారుతుంది. అదేవిధంగా కొసికెంట్ సీకెంట్గా మారుతుంది. సీకెంట్ ఉంటే కొసికెంట్గా మారుతుంది. ఎక్కడంటే 90 270 డిగ్రీల దగ్గర మారుతాయి. అదే 180 డిగ్రీ 360 డిగ్రీస్ దగ్గర ఎటువంటి త్రికోణమితి నిష్పత్తులు మారవు. సైన్ సైన్గానే ఉంటుంది. కాస్ కాస్గానే ఉంటుంది. అన్ని త్రికోణమితి నిష్పత్తులు యాజిటీస్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 90 దగ్గర సైన్ ఎలా మారుతుందంటే కాస్గా మారుతుంది. 90 - θ అంటేనే అది మొదటి పాదంలోకి వస్తుంది. మొదటి పాదంలో సైన్ పాజిటివ్. ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ కదా మొదటి పాదంలో. కాబట్టి సైన్ కూడా పాజిటివ్. కాబట్టి దీనికి ప్లస్ గుర్తు వస్తుంది. ఈ θ అలానే వస్తుంది. అంటే సైన్ 90 - θ విలువ కాస్ θ. ఇక్కడ sin 90 - A/2 ఉంది కదండి. కాబట్టి అదేమవుతుందంటే కాస్ A/2. సో sin B + C/2 విలువ కాస్ A/2 అవుతుంది అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చి కాస్ A/2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 3 tan A = 4 అయితే కాస్ A ఎంత? ఇక్కడ మీరు త్రికోణమితికి సంబంధించి ఒక లంబకోణ త్రిభుజాన్ని మీరు డ్రా చేసుకోండి. ఇది లంబకోణ త్రిభుజం. ఇచ్చినటువంటిది ఏంటంటే tan A = 3 tan A = 4 అని ఇచ్చాడు కదా. దీని నుంచి tan A కావాలి. ఈ 3ని కుడివైపు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 4/3. tan ఇచ్చాడండి. tan నిష్పత్తి ఏంటంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. కాబట్టి ఇక్కడ A అనేటువంటిది కోణం. ఏ దగ్గర కోణం ఏర్పడింది. త్రిభుజం ABC అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నాను. ఏ దగ్గర కోణం ఏర్పడింది. ఏ దగ్గర కోణం ఏర్పడింది కాబట్టి దీనికి ఎదుటి భుజం ఇది ఎదుటి భుజం. ఆ ఎదుటి భుజం ఇక్కడ ఎంత అంటే 4. సో ఇది 4. మరి ఆసన భుజం ఎంత అంటే 3. ఇప్పుడు చూడండి కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కున్నట్లయితే మనం ఇంక ఏ నిష్పత్తి అయినా మనం కనుక్కోవచ్చు. త్రికోణమితిలో మనకు ముందు ఈ విషయం తెలియాలి. ఒక త్రిభుజంలో ఎక్కడైతే లంబకోణం ఏర్పడుతుందో దానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. మనం కోణం ఎక్కడైతే తీసుకుంటామో ఇక్కడ కోణం తీసుకున్నట్లయితే ఈ ABC అనేటువంటిది త్రిభుజం అనుకుందాం. కోణం C దగ్గర ఏర్పడింది. కోణం ఇక్కడ తీసుకుంటే ఈ కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఇలా కోణానికి ఎదురుగా ఉన్న భుజం AB. ఇది ఎదుటి భుజం. ఈ కోణానికి ఆనుకొని ఉంది చూసారా ఈ భుజము. ఇది ఆసన్న భుజం. సో 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది కర్ణం. కోణం ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ కోణానికి ఎదురుగా ఉన్నది ఎదుటి భుజం. ఆ కోణానికి ఆనుకొని ఉన్నది ఆసన్న భుజం. ఇప్పుడు ఈ 3 భుజాలకి గన మనం నిష్పత్తిని తీసుకుంటే వచ్చేటువంటి ఛాన్సెస్, ఒక నిష్పత్తిని వేయాలనుకుంటే 2 పరిమాణాలని మనము పోల్చుతాం. అలా పోల్చడానికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఇక్కడ 3 పరిమాణాలు ఉన్నాయి. ఎదుటి భుజము, ఆసన భుజం, కర్ణం. కాబట్టి ఈ మూడింటికి మనం పోల్చినట్లయితే ఒకటి ఎదుటి భుజము బై కర్ణం, రెండవది ఆసన భుజము బై కర్ణం, మూడవ ఛాన్స్ ఎదుటి భుజము బై ఆసన భుజం. ఈ ఎదుటి భుజము బై కర్ణం ఉంది చూస్తారా, దీన్ని సైన్ తీటా అంటాం. సో సైన్ నిష్పత్తి ఎదుటి భుజము బై కర్ణం. ఆసన భుజము బై కర్ణం వచ్చి కాస్ తీటా. ఈ ఎదుటి భుజము బై ఆసన భుజము చూస్తారా, ఇది టాన్ తీటా. ఇక వీటి విలోమ నిష్పత్తులు వస్తాయి. వాటికి రివర్స్ చేస్తున్నారంటే విలోమ నిష్పత్తి వస్తుంది. అంటే కర్ణము బై ఎదుటి భుజం అనేది సైన్కి విలోమం కాబట్టి సైన్ విలోమం వచ్చి ఇక్కడ కోసికెంట్. కోసికెంట్ రావాలంటే కర్ణము బై ఎదుటి భుజం. అదేవిధంగా కాస్కి విలోమం, కాస్కి విలోమం ఏదవుతుందంటే సీకెంట్. సీకెంట్ ఏమవుతుంది, కర్ణము బై ఆసన భుజం. టాన్కి విలోమం కాట్.
కాట్కి అప్పుడు ఏ నిష్పత్తి అవుతుందంటే దీన్ని రివర్స్ చేస్తాం. ఆసన భుజము బై ఎదుటి భుజం, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు వచ్చేసినాయి. ఎదుటి భుజము బై ఆసన భుజం. tan ఏ అంటే ఎదుటి భుజము బై ఆసన భుజం, అంటే ఎదుటి భుజం 4, ఆసన భుజం 3. కాబట్టి కర్ణం కనుక్కుంటాం. లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము మీద వర్గం మిగిలిన 2 భుజాల వర్గాలు మొత్తానికి సమానం కావాలి. కాబట్టి ఇది 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 ఒక 9 25. ఇది కర్ణము స్క్వేర్ విలువ. దీనికి రూట్ అప్లై చేస్తే √25 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఇది కర్ణం విలువ. సో కర్ణం విలువ 5. ఎప్పుడైతే త్రిభుజంలో 3 భుజాలు మనం కనుక్కుంటామో ఇంకా కాసే కాదండి, సైను, కొసికెంట్, సీకెంట్, టాన్, కాట్ ఏదైనా మనం కనుక్కోవచ్చు ఈ నిష్పత్తుల ప్రకారం. ఇక్కడ కాస్ అడిగాడు. సో కాస్ నిష్పత్తి ఏంటి? ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి ఆసన భుజం వచ్చి ఇక్కడ 3, కర్ణం వచ్చి 5. సో 3/5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. టెట్ ఎగ్జామ్ బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. Please subscribe our channel and hit the bell icon.